వదినా వదినా మరి మరి సంగతి ఏంటో చెప్పండి. ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. అంత ఆనందంగా ఉన్నారంటే ఏదో సంతోషమైన విషయం ఉండాలి. సంతోషమైన విషయమే. నా జీవితంలో నాకు దక్కదు అనుకున్నది నాకు దగ్గర కాబోతోంది. అంటే నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి అన్ని శుభాలే జరుగుతున్నాయి. చనిపోయాడనుకున్న మా అన్నయ్య బ్రతికొచ్చాడు. బ్రతికుండి ఏమైపోయిందో తెలియని నా వాణి ఈ రోజు ఎక్కడుందో తెలిసింది. ఏమిటి? వాణి ఎక్కడుందో తెలిసి? అవును వదినా, ఈ రోజే అమ్మ నాన్న పెళ్లి చూపులకి వెళ్తున్నారు. వాణిని చూడటానికి పెళ్లి చూపులకి వెళ్తున్నారా? వదినా వదినా, వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళాలి. ఏమిటి? నేను నేను నన్ను నేను చూసుకోవడానికి వెళ్ళాలా? ఏమిటి ఏమిటది నన్ను అనేది? ఏమన్నాను? అబ్బే ఏం లేదు. అదే వాణి విషయం. మీరు వాణిని చూడటానికి వెళ్ళటం లేదా? వాణి నా కోసమే పుట్టిందన్న నమ్మకం. నేను చూడకముందే నాదైన మనిషిని, తన తీయని గొంతుతో నన్ను తన వాణ్ణిగా చేసుకున్న మనిషిని నేను చూడకపోతే మాత్రమే. చూడండి, మీ మనసులో వాణిని మీరు చూడలేదు, కానీ ఈ రోజు చూపబోయే వాణిని మీరు చూడాలి. అప్పుడైనా మీకు అనుమానం వచ్చి. ఆమె మీద నాకు ఎటువంటి అనుమానం లేదని చెప్పానుగా. మీరు పెళ్లి చూపుల నుంచి తిరిగి రాగానే నీ కళ్ళల్లో వాణిని చూసుకుంటాను. వదినా, అమ్మా నాన్నలకు నచ్చ చెప్పి వెంటనే ఈ పెళ్లి జరిగేట్టు చూడు. బావా, నువ్వు వచ్చే వరకు ఏ పరిస్థితుల్లోనూ నిజం బయట పెట్టవద్దని నా మురళిని నాకు దక్కిస్తానని మాటిచ్చావు. ఇప్పుడు నా మురళి నాకు దూరం అయిపోతున్నాడు. అతని పెళ్లి చూపులకి నేను వెళ్ళవలసిన విషమ పరిస్థితి వచ్చింది. అసలు నాలాగా నటిస్తున్న ఆ కొత్త వాణి ఎవరి నాటకం ఆడుతున్నారు? ఎందుకోసం నన్ను ఇలా అన్యాయం చేస్తున్నారు? నాకేమీ అర్థం కావటం లేదు. భగవంతుడా, నా భావం త్వరగా రప్పించు. మిస్టర్ కళ్యాణ కుమార్. ఓ మిస్టర్ సుందరామయ్య, రండి రండి, కూర్చోండి. మామగారు పెళ్లి చూపులకి ఇంకా రాలేదని బెంబేలు పడిపోతుంది వాణి. సభలు నిలబడాలండి, కూర్చోండి. గొంతు ఎండిపోయింది. తమరు కూల్ డ్రింక్స్ తాగుతారా? ఫ్యాంటానా, లింకానా, కుక్కకోలనా, తప్ప డౌనా? రేపు పెళ్లి నిర్ణయించాక పొరపాటున అసలు వాణి కనిపించినా గుర్తించినా గుర్తించనట్టు నటించాలి. ఓకే 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 ఓకే. ఏం ట్రిపుల్ కే, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఈమె ఈ అమ్మాయి మా పెద్ద కోడలు. ఓ మిలిటరీ మురళి. మురళియా? అతను అన్న మోహన్, అతని భార్య. మురళి రాలేదా? రాలేదు. వాళ్ళు వదిన పెళ్లి కూతురిని చూస్తే చాలట. మంచి వదిన, మంచి వదిన, మురళి వదిన. నిలబడ్డారేంటి? కూర్చోండి కూర్చోండి. అమ్మాయి మీనా, టైం వేస్ట్ చేయకుండా వాణిని తీసుకురా. రామ్మా రా. ఈమె మీ మురళి మనసిచ్చిన వాణి. పెట్టమ్మా. చూసారా, కంటి చూపుల్లో కామాక్షిరా, నిండు లేపాక్షిరా, ఆకాశంలో ఎగిరే అందమైన పక్షిరా, ఎంత బాగుందో. ఏమ్మా, కాబోయే కోడల్ని ఏమైనా ప్రశ్నిస్తారా? మీ ఊరు వదిలి ఇక్కడికెందుకు వచ్చారు? రంగున్ రాజా అని నాకు ఒక బావున్నాడు. అతని వల్లే నా పెళ్ళాగిపోయింది, మా అమ్మ చనిపోయింది. అతని బాధపడలేక ఈ ఊరు వచ్చేసాను. అవును, చిన్నబావ పెద్దబావ ఇదే చెప్పారు. ఆమె చెప్పింది నిజం. అవును, అసలు వానికి అబద్ధం చెప్పడం రాదమ్మా. తెలిసింది తెలిసినట్టు, ఉన్నదు ఉన్నట్టు చెప్పే అలవాటు. అందుకే వాళ్ళమ్మ అప్పుడప్పుడు సత్యవాణి అని పిలిచేదట. ఇప్పుడు ఎందుకు రేడియోలో పాడటం లేదు? ఎందుకు పాడదు? పౌర్ణమి రోజుల్లో పండు వెన్నెల్లో పడుకుంది, గొంతు పూడుకుపోయింది, అంతే కదమ్మా, చెప్పొచ్చుగా. ఇప్పుడు ఒక పాట పాడగలవా? పాడుతుంది. ఇప్పుడు అమావాస్య వచ్చేసిందిగా, గొంతు విడిపోయింది. మీనా, పట్రా, తమ్మురా, శృతి. కూర్చోమ్మా, కూర్చో. తీసుకో. ఇటు. చాలా బాగుందమ్మా. బాగుందా అమ్మా? ఆపు. వాణి గొంతు రేడియోలో విన్నట్టే ఉంది కదా. మిస్టర్ సుందరమయ్య గారు, అమ్మాయి నచ్చింది అనుకుంటాను. పెళ్లి ముహూర్తం త్వరలో పెట్టిద్దాం.
పెళ్లికి అంత తొందర ఎందుకు మావయ్య? ఆలస్యం చేస్తే మురళి పిచ్చివాడైపోతాడమ్మా. అది సార్ మావయ్య, మురళికి వానికి తనే దగ్గరుండి పెళ్లి చేయాలని ఆయన ఎంతో ఆశపడ్డారు. ఆయన లేని సమయంలో వాడు లేకుండానా? వెంటనే రమ్మని టెలిగ్రామ్ ఇద్దాం. ఎల్లుండి మంచి ముహూర్తం వద్దని మా కంపెనీ జ్యోతిష్ కూడా చెప్పాడు. ఎల్లుండా పెళ్లి ఏర్పాట్లకు టైం చాలు. ఏర్పాట్ల గురించి మీరు భయపడకండి. నాకు ఆ పని మీద తిరిగే పెళ్లిన స్టాఫ్ బోర్డు మంది ఉన్నారు. ఇదిగోనండి, ఈ ముహూర్తం దాటినవద్దు. ఎందుకంటే మురళికి విరగం వదిలిందంటే మెంటల్ హాస్పిటల్ ఫాలో అవుతాడు. అందుకే చెప్పాను. ఊహనండి, అయిన వాళ్ళందరికీ టెలిగ్రామ్స్ ట్రంకాల్స్ చేద్దాం. సరే, పెళ్లి ఏర్పాటు సంతోషం సంతోషం. థ్యాంక్ యూ. వెళ్ళరండి వెళ్ళరండి. ఆహా, ఎంత అదృష్టవంతురాలు మా వాణి. ఆహా, నువ్వు సౌభాగ్యలక్ష్మిగా భాగ్యలక్ష్మిగా గో 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 క్విక్లీ గో. అమ్మా విజయ, నువ్వు ఆ కారులో ఇంటికి వెళ్ళమ్మా. ఇంటి దగ్గర పసివాడు ఒక్కడే ఉన్నాడు. మేము షాపింగ్ పూర్తి చేసుకుని వస్తాం. రండి. సక్సెస్, వెరీ గ్రాండ్ సక్సెస్. ఏమిటి సార్, ఒరిజినల్ వాణి మీ ఇంట్లోనే ఉందని ముందే నాకు ఎందుకు చెప్పకూడదు? ఆవిడ చూడగానే నా గుండె గూర్చుపట్టిలా బుచ్చుకుని స్లో అయిపోయిందండి. చీఫ్, మీకేదైనా అయితే నేనేమైపోయేదాన్ని? ఏమయ్యేదని కాదు, నేను చనిపోగానే నాలాంటి మరో అందగాడిని చూసి పెళ్లి చేసుకునేదాన్ని. నో చీఫ్, గొంతు తీసుకుంటున్నావు. మీరు లేకపోతే నేను మరణించేదాన్ని. అయ్యో అయ్యో అయ్యో, ప్యాంటు వేసుకున్న పతివ్రత. వీడు తలుపు వేసుకున్నాడు, మనం కూడా దొడ్డి దౌర మన ఆఫీస్కి వెళ్ళి తలుపు పూసుకుందాం. మూసుకొని నోరుపై సెన్సార్. వెళ్ళు 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 వెళ్ళు. చిలక, నువ్వు ఇంత బ్రహ్మాండంగా నటించగలవు అనుకోలేదు. మన ప్లాన్ ఓకే. ఇటు పక్క నువ్వు ప్లాన్ పిచ్చోడు పెళ్ళంగా, అటు పక్క నా ప్రేస్గా, ఒకే ఇంట్లో హ్యాపీగా జాలీగా ఉంది. ఇదంతా నీ పన్నాగం అన్నమాట. పాస్టర్ని కాదే, భావని. అన్నంత మాత్రాన వరుసలు మారవే. ఎందుకంటే 2 రకాల బంధుత్వంలో నీ భావనేగా. నోర్మి, ఇన్నాళ్ళు నా విధి నన్ను వెక్కిరిస్తుంది అనుకున్నాను, కానీ కోరో దౌర్భాగ్యం నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడని నేను ఊహించలేదు. చూడు డియర్, కోరింది దక్కనప్పుడు దక్కిందాన్నే కోరుకోవడం ఉత్తమం. చూడు స్వీటీ, ఆ ముసిల్దాని కూతురుగా నానా కష్టాలు పడ్డావు. అది పాత కథ, మర్చిపో. ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని మనసు మార్చుకుని ఓ కోటీశ్వరుడు కోడలిక, ఈ ప్రియుడికి భార్యవిక ఆ పిచ్చాన్ని మర్చిపో. నా బ్రతుకు నాశనం అయినా పర్వాలేదు, కానీ నా కారణంగా మురళికి అన్యాయం జరగనివ్వను. ఇప్పుడే నీ బ్రతుకు బతుబయలు చేస్తాను. నీ నీచత్వం నలుగురికి తెలిసేలా చేస్తాను. తొందరపడకమ్మలు. నువ్వు చెప్పే నిజం నిన్ను వీధిని పెడితే నాకేం నష్టం లేదు, కానీ నన్ను వీధిని పెడితే అది చాలా పెద్ద నష్టం. అలా జరిగినప్పుడు నేనేం చేస్తాను తెలుసా? నా పాత ప్రాసెస్ ప్రకారం సింపుల్ గా మర్డర్ చేస్తాను. ఎవరిని? నీ పాత పిచ్చి ప్రియుడు మురళిని. ఈ రంగూన్ రాజా అనుకున్న సాధించడానికి ఏం చేస్తాడో ఆ రోజు మీ అమ్మ విషయంలోనే చూసావు. నా చరిత్ర నీకు సరిగ్గా తెలీదు. చూడమ్మలు, పొటాషియం సైనైడ్ అనే విషయాన్ని నుంచి ఓ పొలిటీషియన్ని చంపాను. నేను రంగూన్లో ఉన్నప్పుడు నన్ను ప్రేమించడానికి తిరస్కరించిన ఒక అమ్మాయిని పిస్టల్తో నడి బజార్లో కుక్కలాగా కాల్చి చంపాను. నన్ను ఎదిరించిన మరో 5గురిని డిన్నర్ కని ఇంటికి ఆహ్వానించి మత్తు కలిపిన అన్నం పెట్టి గొంతు కోసి పెరట్లో కప్పెట్టాను. సింపుల్ మర్డర్లు. అలాంటిది నన్ను సొంత అన్నగా భావిస్తున్న మురళిని చంపడం చాలా సింపుల్. నా మురళి నేను చేయకు. నువ్వు చెప్పినట్టే వింటాను. నీకు దండం పెడతాను. నా మురళి నేను చేయకు. నా మురళి నేను చేయకు. అయితే మురళిని ఏమి చేయను, ఈ చిలకి పెళ్లి చేస్తాను. వెళ్ళరా అమ్మా, వెళ్ళరా.